హలో శివాజీ, ఆ ఇంటికి నిన్ను వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్లిపోయాడు హేమాద్రి. వాడి గురించి నీకు తెలుసు కదా? అర్థమైంది, బయలుదేరుతున్నాను. అరే, నాన్న సిఐడి ఆఫీసర్ కదా, దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు రా. మనం కూడా రహస్యంగా కార్లో వెళ్ళి చూసొద్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. అయితే నేను వెళ్ళొస్తా. ఒరే అన్నయ్య ఆగరా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఏయ్, సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్. నా తమ్ముడు మర్డర్. నిన్ను, నీ మనుషుల్ని, నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాసఘాతం. ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు. అవునమ్మా. నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. 25 లక్షలు నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడా? చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు. హేమంత్రి, నువ్వు వెళ్ళిపో. హలో, నేనండి, పద్మని మాట్లాడుతున్నాను. మన విశాల్ మీ కారుకి వచ్చాడంట. హేమాద్రి, వీడు విశాల్ పొరపాటు నా కారులో వచ్చేశాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా. హేమాద్రి, వీడు నా కొడుకు. పండి పండి, ఇది అందుకులుండే ఇల్లు. పండి. విశాల్, ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పేయండి అబద్ధాలు. నాన్న పోలీసు కాదు, సిఐడి కాదు, మనుషుని చంపేవాడు. అది కాదురా. నువ్వేం చెప్పినా వినను. విశాల్, నువ్వేం చెప్పద్దు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నాన్న మంచివాడు కాదు, నాన్న మనుషుని చంపుతాడు. చెప్పేది విన్నానా? నేను విన్నా. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తప్పు నాన్న. నాన్న, ముందు నువ్వు లోపలికి పదా. నేను లోపలికి వెళ్ళను. మీరందరూ ఎందుకు వచ్చారు? పండి విశాల్, పండి. తప్పు. బాబు విశాల్, నేను రా తాతయ్యని. మీరు నాకేం అవరు. పండి. ఇదిగో హేమధర్ అంకుల్, ఇతను జడ్జిని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మా నాన్న పోలీసుని చంపాడు. ఇతను ఒక్కళ్ళే. మీరందరూ హంతకులు, రాక్షసులు. పండి పండి. ముందు నువ్వు లోపలికి రా. పదా. శివాజీ, కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు. జరిగింది మామూలు మర్డర్ కాదు, జడ్జి మర్డర్. ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ. డాడీ, ఐఎమ్ సారీ డాడీ.
ఐఎమ్ సారీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. హేమోద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్ కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్ కి నీడనిచ్చే చెట్టు నేను నరికేసావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేదుగా. హేమాద్రి నోర్మై, జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాల్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాల్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూలు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకా. మీ హేమాద్రి బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్య అని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను అంటగట్టేశాడు. డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు. నన్ను చేతగాని వాడిని చేశాడు. నేను చేతగాని వాడిని కాదు, నేను చేతగాని వాడిని కాదు. ఆ కుర్నాకుడికేమో జడ్జి మర్డర్ చూసి నువ్వు కిల్లర్వి, హంతకుడి వేలు రెచ్చిపోయాడంట. అబ్బా, ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపే. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాడిని అక్కడే లేపించేయి. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు. అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. భయ్యా, ఏంటండి? శివాజీ ఇంటికి పోయి పోనీ. ఎక్కడికి? శివాజీ సాబుని పిలుచుకొస్తా సార్. అంత పిలుపులేం అక్కర్లేదు, హారన్ కొట్టు, వాడే వస్తాడు. నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నావు కదా, నాన్నగారు ఈ లెటర్ తనకి ఇమ్మని చెప్పారు. పోనీ ఏమండి, భోజనం వేళకి వచ్చేస్తారుగా? తప్పకుండా. అమ్మగారు, అమ్మగారు, డ్రైవర్ రైముట మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం ఇమ్మన్నాడు. బయలుదేరుతున్నాను రా, వచ్చేస్తున్నా. రే విశాల్, ఇందులో ఏముందో కాస్త చదివి చెప్పరా. నేను క్రికెట్ మ్యాచ్ ఆడదాం వెళ్తున్నానమ్మా, వాడితో చదివించుకో. రే రాజేష్, ఇది కాస్త చదవరా. కాసేపు ఉండమ్మా. 4 ముక్కలే కదా, చదవరా. ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా, తర్వాత చదివి పెడతాను. అబ్బా,
ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. ఒంటి చేయి కదా, కొంట పనులు చేయలేకపోతున్నారు. దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే, చెప్పు. 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ శివాజీ? చావరా, చావరా, చావు. నిన్ను కస కస పొడిచి తప్పుతాను. ఎక్కడ శివాజీ? వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు. వాడే సర్వం అన్నావు. అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కసి తీర్చుకుందు కానీ